నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత పండితులు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయం గురించి చాలా రోజుల క్రిందట దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేసున్నారు. ఇప్పుడు మాట్లాడటానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం మారింది. పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఏం పనులు అనేది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అమరావతికి సంబంధించి రాజధాని అని చెప్పడం. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏదైతే జగన్ గారి గవర్నమెంట్ ఉందో దానికి సంబంధించి మళ్ళీ 3 రాజధానులని రావటం. అమరావతికి సంబంధించి కంప్లీట్‌గా అలా స్తబ్దుగా ఉండటం. ఎందుకు ఇలా జరిగింది? అసలు ఆ ముహూర్త బలం ఏ విధంగా ఉంది? నిజంగా మంచి ముహూర్తం అయ్యుంటే ఈ పాటికి ఒక రూపమన్నా వచ్చేది కదా! అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. మరి దీనికి సంబంధించి గురువుగారు ఏం చెప్తారు? అప్పుడు పెట్టిన ముహూర్తం అసలు కరెక్టేనా? మరి కరెక్ట్ అయితే ఎందుకు ఇంత జాప్యం ఎందుకు జరిగింది? ఏమిటి అనేది తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం అమ్మ. లాస్ట్ టైమ్ మీరు మాట్లాడినప్పుడు చాలా ఛానల్స్‌లో కానివ్వండి, ముహూర్తానికి సంబంధించి అమరావతి ముహూర్తానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పున్నారు. అవునమ్మా. మరి ఆ ముహూర్త బలం కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎందుకు ఇంత జాప్యం జరిగిందంటారు? మళ్ళీ గవర్నమెంట్ మారటం గానివ్వండి, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా అసలు అమరావతిని కంప్లీట్‌గా పక్కకు పడేయటం. ఇవన్నీ ఎందుకు జరిగాయంటారు? అసలు ఆ ముహూర్తం కరెక్టేనా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనకి 2014లో మనకి అక్టోబర్ 22 అంటే అక్టోబర్ 22 మనకు విజయదశమి అయింది. ఆ హ్మ్. సమయంలో. అంటే అమరావతి అనేది పంచారామాల్లో ఒకటి అమరావతి. హ్మ్. అదొకటి. అయితే ఏందంటే ఆ రోజున అక్టోబర్ 22న విజయదశమి అయింది. ఆ హ్మ్. రోజున విజయదశమి రోజున మనకి ధనుర్లగ్నము, మకర లగ్నం అని 2 లగ్నాలున్నాయి. హ్మ్. ఆ 2 లగ్నాలలో కొన్ని గ్రహస్థితులనేవి అనుకూలంగా ఉండటం వల్ల ఆ ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. హ్మ్. గతంలో కూడా మేము ఈ వీడియోస్ అన్ని చేశాము. చేసిన తర్వాత కొన్ని పెద్ద ప్రముఖ ఛానల్స్ తోటి చేశాం. అయితే దీని గురించి బాగా పెద్ద డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఏ లగ్నం మంచిది? అంటే ప్రభుత్వం అనేది ఆ లగ్నంలో చేస్తుందా? ఆ హ్మ్. లగ్నంలో చేయట్లేదా? 2 లగ్నాలు వేరియేషన్ జరిగింది. హ్మ్. వేరియేషన్ జరిగినప్పుడు ఒక, ఒక పెద్ద ఛానెల్‌లో మేము చేశాం. చేసిన తర్వాత దాని గురించి పెద్ద డిస్కషన్ జరిగింది యాక్చువల్‌గా అయితే. పెద్ద డిస్కషన్ జరిగింది నిజం చెప్పాలంటే. హ్మ్. అయితే ఆ విజయదశమి అనేది చాలా మంచి రోజు. హ్మ్. అంటే ఈ దశమికి అపరాహ్న వ్యాప్తి ఉండాలని, అంటే అపరాహ్నంలో ఉండాలా? వ్యాప్తి ఉండాలా? అక్కర్లేదా? ఆ రోజున విజయదశమి అనేది ఉందా? లేదా? అని చాలా డిస్కషన్ జరిగిందిక్కడ. హ్మ్. అయితే ఇక్కడ ఈ విజయదశమి వచ్చేటప్పటికల్లా ఆ రోజున నవమి కాలం అనేది కొంత ఉండటం ఒకటి. హ్మ్. అంటే 11:58 వరకు ఉండటం. తర్వాత వచ్చే దశమి రావటం. హ్మ్. ఆ దశమి సమయంలోనే వాళ్ళు ముహూర్తాన్ని నిర్ణయం చేయటం. ఆ నిర్ణయం చేయటంలో కూడా పండితులు ధనుర్లగ్నం అనుకోవటం, వాళ్ళు హ్మ్. మకర లగ్నంలో చేయటం. హ్మ్. ఆ మకర లగ్నంలో చేసేది కూడా ధనుర్లగ్నానికి, మకర లగ్నానికి మధ్యలో చేశారు. హ్మ్. అంటే సంధిలో చేశారు. హ్మ్. అంటే సంధి గడియలో చేశారు. కానీ ఆ పడటం అనేది ధనుర్లగ్నానికి, మకర లగ్నానికి మధ్యలో వచ్చేసింది. హ్మ్. అంటే లగ్నం వచ్చేటప్పటికల్లా చివరికి వాళ్ళకి మకర లగ్నంలో వచ్చింది. అంటే కొద్ది నిమిషాలు ధనుర్లగ్నంలో కూడా పూజలనేది నిర్వహించారు. ఓకే. అంటే ధనుర్లగ్నం, మకర లగ్నంలో రెండిట్లో కూడా నిర్వహించారు. ఎందుకంటే ఆ రోజున మనం ఏదైతే డేట్ అనుకుంటున్నామో అక్టోబర్ 22వ తారీఖున హ్మ్. ఆశ్వీజ మాసంలో విజయదశమి. హ్మ్. ఆ దశమిన అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతుంటాయి ఆ రోజున. అవును. అంటే దశమి అంటే విజయదశమి అంటే విజయం కలగాలి అని అర్థం. హ్మ్. ఆ రోజున ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున శంకుస్థాపన చేయటం వేద పండితుల చేత. అలానే నరేంద్ర మోడీ గారు రావటం. హ్మ్. అలానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావటం జరిగింది. హ్మ్. అంటే ప్రముఖులందరినీ కూడా పిలిచి ఆ రోజున చక్కగా శ్రీశైలంలో ఉండే నీళ్ళని, మట్టిని, కాశీలో ఉండే మట్టిని, నీళ్ళని, హ్మ్. అంటే పుణ్యక్షేత్రాల్లో వివిధ పుణ్యక్షేత్రాల్లో ఉండే మట్టిని, జలాన్ని తీసుకొచ్చి కొన్ని చోట్ల దిగకపోతే కూడా హెలికాప్టర్ దగ్గర నుంచి కిందకి తీసుకొనొచ్చారు. అంటే ఒక హ్మ్. మట్టిని ఇలా తీసుకొనొచ్చారు. హ్మ్. అంటే ఎందుకంటే మన హిందూ ట్రెడిషన్‌లో హ్మ్. అలాంటివన్నీ ఒక శంకుస్థాపన చేసేటప్పుడు సహజంగా ఒక క్షేత్రాల్లో ఉండేది కృష్ణా, గోదావరి, గంగా నదుల్లో ఉండే మట్టిని తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేయటం అనేది మనకి హిందూ ట్రెడిషన్‌లో ఉంది యాక్చువల్‌గా. ఓకే. మన పెళ్ళిళ్ళలో కూడా మనం పుట్టమన్ను అనేది వాడుతూ ఉంటాం హ్మ్. సహజంగా. హ్మ్. అలానే శంకుస్థాపన చేయటం. ఆ! అలా చేయటం వల్ల ఏందంటే, ఆ రోజున శాస్త్రీయబద్ధంగా జేశారు. ఓకే. ఎందుకు దానికి అమరావతే క్యాపిటల్‌గా చేయటానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి.
అంటే చెప్పండి ఏంటది? జనరల్ కారణాలు ఏమిటి అనంటే, ఒకప్పుడు రోజుల్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కలిసున్న రోజుల్లో కూడా గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్. హ్మ్. అంటే గుంటూరు ఎడ్యుకేషన్ సంబంధించిన రాజధాని. హ్మ్. అంటే ఆ రాజధానిలో గుంటూరు పరిసర వాతావరణంలో ఉండే అమరావతి అనేది గుంటూరు పరిధిలో సెక్టార్‌లో ఉన్నది అమరావతి. ఓకే. అది గుంటూరు డిస్ట్రిక్ట్ చెందింది. గుంటూరు సిటీకి దగ్గరగా ఉన్నది. హ్మ్. అలాంటిది ఎడ్యుకేషనల్ క్యాపిటల్ ఒకటి ప్లస్ తిండికి గాని హ్మ్. అంటే టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో గుంటూరు నంబర్ 1 సిటీ. హ్మ్. అందులో నో డౌట్ ఇట్. హ్మ్. అంటే ఫుడ్‌కి గాని, కల్చర్ గాని, ఎడ్యుకేషనల్ గాని, అలానే హ్మ్. మెడికల్ కాలేజెస్ గాని, హ్మ్. ఎన్టీ రామారావు గూడా గుంటూరు ఏసీ కాలేజ్‌లో చదువుకున్నారు. అవును. హ్మ్. అదే కాలేజ్‌లో నేను డిగ్రీ గూడా చేశాను. హ్మ్. మా నాన్నగారు గూడా అక్కడే డిగ్రీ ఆ! జేశారు. అది పెద్ద కాలేజ్ ఏసీ కాలేజీ. హ్మ్. ప్రముఖులందరూ ఉన్నారు. పెద్ద పెద్ద లెక్చరర్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఆ! మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్ గాని, తెలుగు గాని హ్మ్. అందరూ గూడా పండితులున్నారు. వేద పండితుల దగ్గర నుంచి, వైద్యుల దగ్గర నుంచి, ప్రముఖ న్యాయవాదుల దగ్గర నుంచి, ప్రతి వాళ్ళు గూడా అక్కడి నుంచి అమెరికాకెళ్ళిన వాళ్ళు ఎక్కువున్నారు. రైట్. అలానే ప్రముఖ సినిమా యాక్టర్లు హ్మ్. అలాంటి హ్మ్. వాళ్ళు గూడా ఆ ఏరియా నుంచి ఎక్కువ మందొచ్చారు. హ్మ్. కాబట్టి గుంటూరు అమరావతిని పంచారామాల్లో ఒకటి హ్మ్. శైవ క్షేత్రం అది. రైట్. ఆ శైవ క్షేత్రానికి అమరావతి, గుంటూరు దగ్గర నుంచి కూడా శ్రీశైలం అనేది ఒక ల్యాండ్ మార్క్. మనం హ్మ్. ఏదైనా సంకల్పం చెప్తే శ్రీశైలం ఎక్కడుందని చూస్తాం. హ్మ్. శ్రీశైలానికి కొంత దూరంలో అంటే ఇవన్నీ గూడా కారణమైనయి. గుంటూరు, అమరావతి పెట్టడానికి కారణం. అందులో గుంటూరు, విజయవాడ కూడా ట్విన్ సిటీస్ చేయొచ్చు. హ్మ్. పెద్ద సిటీసు అనే ఉద్దేశంతోనే అమరావతి అనేది శంకుస్థాపన చేయటం ఉద్దేశం. జనరల్ ఉద్దేశం ఇది. హ్మ్. అయితే ఆ రోజున మనం జ్యోతిష్య పరంగా వెళ్ళామనుకోండి ఉదాహరణకి. హ్మ్. అంటే జ్యోతిష్య పరంగా వెడితే ముహూర్తం అనేది చాలా మంచిది. హ్మ్. అంటే సంధి మకర లగ్నము, ధనుర్లగ్నానికి అసలు వాస్తవంగా ధనుర్లగ్నానికి గురువు, కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు హ్మ్. అంటే 5 గ్రహాలు మంచివి. ద్వితీయ స్థానంలో చంద్రుడు గూడా మంచివి. అంటే 6 గ్రహాలు బాగున్నాయి. హ్మ్. మకర లగ్నానికొచ్చేటప్పటికల్లా ఆ రోజున అష్టమ స్థానంలో గురువు, కుజుడు, శుక్రుడు ఉన్నాడు. ఓకే. అక్కడ ఏదైతే ధనుర్లగ్నానికి, మకర లగ్నానికి ఒక సంధి గడియ అని ఏర్పడింది. వాళ్ళెందుకు పెట్టారంటే 11:58 వరకు నవి ఉంది. హ్మ్. నవిలో ఎందుకు పెట్టడం అని 12:20కి 12:20 వరకు గూడా ఒక లగ్నం ఉంటుంది. హ్మ్. అంటే ధనుర్లగ్నం ఉంది. హ్మ్. అంటే ఆ లగ్నంలో మనం పెడదామనే ఉద్దేశంతోటి వాళ్ళేం చేశారంటే మకర లగ్నము, ధనుర్లగ్నం మధ్యలో వచ్చిందది. అంటే హ్మ్. ధనుర్లగ్నానికి దగ్గర చివరి ఎండింగు, మకర లగ్నానికి స్టార్టింగు. ఓకే. అందువల్ల ఏమైందంటే అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. హ్మ్. ఆ రోజు క్లియర్‌గా స్పష్టంగా కొన్ని ప్రముఖ ఛానల్స్‌లో మూర్తి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మా మిత్రుడు హ్మ్. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాం. ప్రముఖ పండితులందరూ మాలాంటి వాళ్ళందరూ కూడా చెప్పాం. అయితే అందువల్లనే మధ్యలో ఇది బ్రేక్ కావడానికి అదే కారణం. హ్మ్. క్లియర్‌గా స్పష్టంగా. హ్మ్. సరే దాని యొక్క గ్రహస్థితి అనేది ఆ రోజున బాగున్నది. బాగున్నా కూడా మళ్ళీ రిపీట్‌గా మళ్ళీ అమరావతి అనేది తెలుగుదేశం పార్టీ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. హ్మ్. మళ్ళీ ఈ సమయంలో మంచిగా ఉండే అవకాశం ఎక్కువుంది. అంటే ఓకే. గ్రహస్థితి అంటే అనేది ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ముహూర్తం పెడతారండి? అదే ముహూర్తం ముహూర్తం పెట్టడం ఏం లేదు. అది ఓకే. ఏందంటే కొద్దిగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ముహూర్తంలో కొన్ని లోపాలు జరుగుతుంటాయి. హ్మ్. హ్మ్. సహజంగా ఒక ముఖ్యమంత్రి రావటం, ప్రైమ్ మినిస్టర్ రావటం ఇలాంటి వాటిలో ఏందంటే సమయాభావం అనేది ఇప్పుడు మనం పెళ్లి చేస్తుంటాం. హ్మ్. పెళ్లిలో ఒక 11 గంటల 42 నిమిషాలకి ముహూర్తం ఒక పండితుడు పెడితే కరెక్ట్‌గా రాలేకపోయిన స్థితే ఉంటుంది సహజంగా మొత్తం ఎక్కడైన ఫంక్షన్ హాల్‌లో. హ్మ్. అలాగా ఒక నిమిషం అటో ఇటో అవుతుంటుంది. కానీ లగ్నం అనేది అదే ఉంటుంది. ఇక్కడ హ్మ్. కూడా ఏమవుతుందంటే ధను లగ్నం ఉంది. ఆ రోజున మకర లగ్నం గూడా ఉంది. ఓకే. అందువల్ల ఆ లగ్నాల్లో ఏందంటే కొద్దిగా కొన్ని అంశాలు మకర లగ్నంలో పడటం వల్ల హ్మ్. మధ్యలో అది కొద్దిగా బ్రేక్ అయింది. హ్మ్. అంటే అమరావతి యొక్క నిర్మాణం అనేది బ్రేక్ కావటానికి అదే కారణం నిజంగా. ఓకే. మీరు వేరే ఛానెల్‌లో కొట్టి చూసినా గూడా మనం అక్టోబర్ 22 గురించని ప్రముఖ ఛానెల్‌లో నేనే చెప్పాను. వేరే వాళ్ళు గూడా ఆ రోజు చెప్పారు పండితులందరూ గూడా. అది ఓకే. దానివల్ల అలా జరిగింది. అయితే ఏందంటే ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం అనేది ఉండదు. హ్మ్. ఆ బ్రేక్ ఏదో అవాంతరం జరిగిందని చెప్పుకోవాలి. అవాంతరం జరిగి మళ్ళీ ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి అమరావతి పేరు మీద అలానే చంద్రబాబు నాయుడు యొక్క గ్రహస్థితి మీద బాగుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ జీవం పోసుకుంటుందని అర్థం. ఓకే. ఆ జీవం పోసుకోవటం వల్లనే అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అమరావతి అనేది డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం గుంటూరు, విజయవాడ ట్విన్ సిటీస్ డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కారణం గూడా కొన్ని కారణాలు గూడా చాలామందికి తెలియని కారణాలు ఏమిటనంటే హ్మ్. నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని గ్రహస్థితులు హ్మ్. అంటే మకర లగ్నము, ధనుర్లగ్నము
అంటే మకర లగ్నం ప్రారంభం 12:45 వరకు. అలానే ధనుర్లగ్నం ఎండ్ అయిపోతుంటుంది. హ్మ్. 12:45 కాగానే ఎండ్ అయిపోయింది. మళ్ళీ మకర లగ్నం ప్రారంభం కావటం. ఇలాంటి స్థితులనేవి ఆ రోజున ఉన్నాయి కాబట్టి, ఆ రోజున విజయదశమి రోజు చేయాలి, నవమి అనేది ఉంది అని మధ్యకాలంలో చేశారు. ఓకే. అందువల్ల చిన్న చిన్న అవాంతరాలు, బ్రేకులొచ్చినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రహస్థితి అనేది అమరావతికి బాగుంది. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక ఇడ్లీ తినాలంటే చాలా చోట్ల కూడా గుంటరెళ్ళి తినేవాళ్ళట. హ్మ్. ఒక ఎంసెట్‌కి ఇంటర్మీడియేట్ చదవాలంటే గుంటూరెళ్ళేవాళ్ళు. హ్మ్. గుంటూరులో రవి కాలేజ్ అని సివిఎన్ ధన్ గారి కాలేజ్ ఉంది. హ్మ్. ఆయన ఆద్యుడు యాక్చువల్‌గా. హ్మ్. అలాంటి లెక్చరర్స్ చాలామంది ఉన్నారు. ప్రముఖ విద్యావేత్తలకి నిలయం అనేది గుంటూరు. గుంటూరు. ప్రతి చోట ఇప్పుడు నేను చెప్పిన రవి కాలేజ్‌లో పెద్ద పెద్ద లెక్చరర్లు ఖమ్మంపాటి రాధాకృష్ణమూర్తి గారు ప్రముఖ విద్యావేత్త. హ్మ్. అలానే సర్వేశ్వరరావు గారని, పార్థసారథి గారని, అలానే హ్మ్. విజ్ఞాన్ రత్తయ్య గారు, లావు రత్తయ్య గారు, అలానే వికాస్ కాలేజీ గుంటూరులో, హ్మ్. ఇలాంటి అలానే విద్వాన్ కాలేజ్ అని, ఈ శాంతా కాలేజ్ అని ప్రముఖ కాలేజీలన్నీ గూడా, అలానే రామకృష్ణ కాలేజీ కన్నారెడ్డి గారని, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా పెద్ద పెద్ద వికాస్ అయినా, నలంద అయినా, గౌతమ్ అయినా, అక్కడ ఆద్యమంతా జీవము, బీజం పడిందేందంటే ఎడ్యుకేషనల్‌గా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. హ్మ్. బాంబే నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు రవి కాలేజ్‌కి. రైట్. అంటే పెద్ద పెద్ద లెక్చరర్స్ అందరూ గూడా సోమయాజుల దగ్గర నుంచి గూడా, ముకుందరావు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎమినెంట్ స్కాలర్స్ అనేవాళ్ళు ఉన్నారక్కడ. ఓకే. అలాంటి వాళ్ళ వల్ల చాలా పేరనేది వచ్చింది. హ్మ్. అందువల్లే గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్ కాబట్టి, అమరావతి అనేది ఒక మంచి సెంటర్ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం అనేది వాస్తవంగా కరెక్ట్. ఎందుకంటే 2 సిటీస్ చేశారనుకోండి పాపులేషన్ పెరుగుతుంది. హ్మ్. జనాభా పెరుగుతుంది. మధ్యలో గుంటూరు, విజయవాడ మధ్యలో చాలా ఉంటుంది. అక్కడ ఎక్కడ రామవరప్పాడు దగ్గర నుంచి గుంటూరులో పేరేచెర్ల వరకు కలుస్తుంది డిస్టెన్స్. హ్మ్. అంటే ఒక పెద్ద సిటీ అంటే ఇండియాలోనే ఒక 10, 12 సిటీగా అయ్యే అవకాశం ఉంటుందని ఒక విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దాంట్లో తప్పేం లేదు. ఇప్పటి నుంచి డెవలప్‌మెంట్ చెందాలని మనం ఆశిద్దాం అమ్మ. రైట్. చాలా చక్కగా వివరించారు. అదండి అమరావతికి సంబంధించి ఇక మీదట ఒక మంచి రూపం చూడబోతున్నాం అన్న ఆశతో ఉందాం. ఇప్పటి వరకు హైదరాబాద్‌కి సంబంధించి చాలా వార్తలు ఎవరు డెవలప్ చేశారు అంటే చంద్రబాబు అని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్పీచ్‌ల్లో కూడా నా డెవలప్‌మెంట్ తర్వాత నేను చేసిన ప్రతి విషయాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు ప్రతి ముఖ్యమంత్రి. ఆహ్, నేను దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇక్కడ అది జరగలేదు అని చాలా విషయాల్లో మాట్లాడటం జరిగింది. ఇక మీదట అమరావతి విషయంలో ఆయన తీసుకునే ప్రతి స్టెప్ సక్సెస్ కావాలనే కోరుకుందాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. రాజధాని డెవలప్ అయితేనే ఉద్యోగ అవకాశాలు కానీ, గురువుగారు చెప్పినటువంటి విద్యా విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తుంది. రాజధాని రూపం వల్లనే అది కనపడుతుంది. ఈ 5 ఇయర్స్ తర్వాత ఒక మంచి రూపాన్ని చూస్తాము అన్న ఆశతో ఉందాం. వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీకు జ్యోతిష్యానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.